2 రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడు వెళ్లిన సీఎం కేసీఆర్ సోమవారం తిరుచి జిల్లా శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు ఆయన సత్యమణి కె శోభ, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తరలి వెళ్లారు. స్థానికంగా ఓ హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆలయానికి వెళ్లిన కేసీఆర్ బృందానికి తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కెఎన్ నెహ్రూ, కలెక్టర్ శివరావు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ గజరాజు వద్ద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్ కుటుంబీకులు రంగనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. రంగనాథ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంగనాథ స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. బ్రిటన్లో ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఒమిక్రాన్పై అలర్ట్గా ఉన్నామన్నారు. 3వ దశ కరోనా ఏర్పాట్లపై నేడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నీలోఫర్ ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఒమిక్రాన్ సన్నద్ధతపై నేడు మరోసారి సమీక్షిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. నీలోఫర్లో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేమని, అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ పేర్కొన్నారు. ఇక విదేశీయులకు 15 మందికి ఒమిక్రాన్ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. డాక్టర్ల పని విధానంపై ప్రతి నెల అసైన్మెంట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. వైద్య రంగం మీద అతి ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి మొదటి 3 రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఉండడం అనేది మరి ఇది ఈ తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగం మీద పెడుతున్నటువంటి ప్రాధాన్యతకు ఒక నిదర్శనం. మీరు చూసినట్టయితే మరి 1698 రూపాయలు ప్రతి తలసరి ఖర్చు 1698 రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం మీద ఖర్చు పెడతా ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో కూడా 2 అవార్డులు ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి 2 అవార్డులు ఇస్తే వెల్నెస్ యాక్టివిటీస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎన్సిడి స్క్రీనింగ్లో కూడా నంబర్ 2 ఇవాళ దేశంలోనే 2వ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. వాళ్ళు ఇవాళ 3 రంగాల్లో అవార్డ్స్ ఇస్తే 2 రంగాల్లో తెలంగాణకు అవార్డ్స్ వచ్చినాయి. ఒకటేమో వెల్నెస్ యాక్టివిటీలో నంబర్ 1, ఎన్సిడి యాక్టివిటీలో నంబర్ 2 స్థానం ఇవాళ తెలంగాణకు దక్కిందంటే ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు నిదర్శనం. మా డాక్టర్లు, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంత బాగా పనిచేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. ఇవాళ నీలోఫర్ హాస్పిటల్లో కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్లో యాడ్ చేసిన తర్వాత 642 రకాల సికింద్రాబాద్లోని కొత్తగా ఏర్పాటైన పద్మ డైనింగ్ స్టోర్ను డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుతున్న పరిస్థితుల్లో దుస్తుల అధునాతన డిజైనింగ్ డైయింగ్కు కూడా ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఈ స్టోర్ ద్వారా యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న, నిర్వాహకులు పద్మ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఉస్మానియా వర్సిటీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులు ప్రసాదించిందన్నారు జస్టిస్ చంద్రయ్య. ఉచితంగా చదువుకునే హక్కు, ఆర్థిక సమానత్వపు హక్కు, అందరికీ ఉచిత విద్యా హక్కు లాంటి మానవ హక్కులు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు జస్టిస్ చంద్రయ్య. మానవ హక్కులు అంటే ఇట్ స్టార్ట్స్ విత్ లైఫ్. రైట్ టు లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. రైట్ టు లిబర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. రైట్ టు డిగ్నిటీ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. రైట్ టు సోషల్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. ఈ హ్యూమన్ రైట్స్ ను యునైటెడ్ డిక్లరేషన్ ప్రకారంగా there are 29 human rights. All 29 human rights includes in these 4 human rights or 5 human rights. Right to life, right to liberty, right to equality, right to dignity and right to security. ఇవన్నిటిని మనం మననం చేసుకుంటే ఇందులో హ్యూమన్ రైట్స్ అంటే మనిషి బ్రతకడమే కాదు, బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు, అంశాలు ఏమేమో ఈ 4 పదాలలో, ఈ 5 పదాలలో మనకు నిగూఢమైనటువంటి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.
ఈ హ్యూమన్ రైట్స్ అనగానే మనకు రెండు ట్రీటీస్ ఉనికిలోకి వస్తాయి. ఒకటి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ 1966. అది ఒకనొక ఇంటర్నేషనల్ ట్రీటీ. గడ్డియాన్నరం మార్కెట్ను తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గడ్డియాన్నరం మార్కెట్ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం కోహెడ్కు మార్కెట్ను తరలించాలని నిర్ణయించింది. ఇక కోహెడ పూర్తి స్థాయిలో మార్కెట్ నిర్మించే వరకు బాటసింగారంలో తాత్కాలిక మార్కెట్లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమిషన్ ఏజెంట్లు దాఖలు చేసిన పిటిషన్ను గతంలో సింగిల్ జడ్జి కొట్టివేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కొంతకాలంగా విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెల్లడించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం అప్పీల్ను కొట్టివేసింది. ప్రతి విషయంలో కోర్టు విచక్షణారహిత అధికారాన్ని వినియోగించలేదని, రోజువారీ అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. G+3 భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సోమవారం భూమి పూజ చేశారు. G+3 భవన నిర్మాణాలు అధికారులు ప్లాన్ రూపొందించగా సోమవారం భూమి పూజ నిర్వహించారు. అమరావతి నేలపాడులోని హైకోర్టు ప్రాంగణాన్ని ఎదురుగా ఉన్న 3 ఎకరాల విస్తీర్ణంలో 33.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో G+3 భవన సముదాయాన్ని నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించబోయే G+3 భవన సముదాయం అయినప్పటికీ G+5 పునాది రూపకల్పనతో దీన్ని నిర్మించడం జరుగుతుందన్నారు అధికారులు. మేడారం శ్రీ సమ్మక్క సారలక్కల వనదేవతలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, అమెరికా తెలుగు అసోసియేషన్ బృందం సభ్యులు దర్శించుకున్నారు. ప్రాజెక్టు నగర్లో ఆదివాసీ గూడెంలోని 25 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అమెరికా అసోసియేషన్ సహకారంతో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మనేని మధు, అనిల్ బొద్దిరెడ్డి, తిరుపతి రెడ్డి, భవానీరెడ్డి, సుధీర్ రెడ్డి అలాగే తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్లోని నార్ని ఎస్టేట్ సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 CEO గోకుల్ చేసిన ఆరోపణలు ఖండించారు ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. ఇక ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. CEO గోకుల్ చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తామన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. నార్ని ఎస్టేట్స్ ఫేజ్ 2 CEO గారు గోకుల్ గారు అసత్య ఆరోపణలు చేయటం, కాలనీ ప్రజలని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేయటం, న్యాయంగా నిబద్ధతతో డబ్బులు పే చేసి ప్లాట్లు కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకపోవటం, నువ్వు తీసుకున్న లేఅవుట్ల ప్రకారం మౌలిక వసతి గోకుల్ మురళియా గోకుల్ ఏదో ఉంది పేరు, గోకుల్ గారు ఏదో ఆరోపణ చేసిర్రు. అది పూర్తిగా అసత్య ఆరోపణ. మేము అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ టెంపుల్ నిర్మాణం గురించి. అంతకుముందు మేము పూజలు వాటి గురించి వెళ్ళినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వినాయకుని పూజలకు కూడా అక్కడికి వెళ్ళినట్టు షెడ్ వేసి ఉంది. దాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు, ఆహ్వానించారు, పోయి పూజ చేసినాం తప్ప మేమేదో ఆక్రమించాలి. ప్రధానంగా ఈరోజు మీటింగ్ నార్నే గోకుల్ వచ్చి తను ఆరోపణలు చేశారండి ఒక 2 days బ్యాక్. దాని గురించి నేను కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే
యాక్చువల్లీ అతను లేఅవుట్ 94లో చేసి 2003లో 2004లో ఒక డ్రాఫ్ట్ తను సమర్పించి ఆ డ్రాఫ్ట్ లేకుండా మళ్ళీ 2014లో దాన్ని మళ్ళీ చేంజ్ చేసి ఆ డ్రాఫ్ట్ని తన ఇష్ట ప్రకారం తను చేయించుకొని ఈలోపు 2003 నుంచి 2014 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేశాడండి. దానిలో అతను ఇప్పుడు చెప్పేది ఏంటంటే 10% నేను వదిలాను అంటున్నాడు. అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు లాల్ బజార్ శాస్త్రీనగర్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ గణేష్ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సమస్యలు పరిష్కారానికై కృషి చేస్తానని ప్రజలకు ఫౌండేషన్ చైర్మన్ గణేష్ హామీ ఇచ్చారు. త్రాగునీరు కలుషితంగా వస్తుందని, లోతుకుంట వాటర్ పంప్ హౌస్ నుంచి నీటి సరఫరా జరుగుతుందని స్థానికులు తెలిపారు. త్రాగునీరు పైప్లైన్ అస్తవ్యస్తంగా ఉండడంతో నీరు కలుషితమై వస్తుందంటూ స్థానికులు వాపోయారు. ఇక ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా కంటోన్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి శశాంక్కి తెలియజేసినట్లు శ్రీ గణేష్ వెల్లడించారు. సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుతామని హామీ ఇచ్చినట్లు శ్రీ గణేష్ తెలిపారు. The Institutions of Engineering, Energy Conservation's Mission Telangana State Renewable Energy Development Corporation Mission ఆధ్వర్యంలో విద్యుత్ ఆదా చేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఎనర్జీ మిషన్ చైర్మన్ శ్రీనివాస్ చారి తెలిపారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నేషనల్ ఎనర్జీ కన్వర్సేషన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ చారి వెల్లడించారు. 1990 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 రాష్ట్రాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు శ్రీనివాసాచారి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 అంటే రేపు 14 డిసెంబర్ రోజున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ఒక 1 వీక్ వారం పాటు వేరియస్ రకరకాల ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉన్నాము. రేపు 14వ తారీఖు రోజున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఇనాగరల్ ప్రోగ్రాం ఉన్నది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా పవర్ మినిస్టర్ శ్రీ జగదీష్ రెడ్డి గారు వస్తున్నారు. తర్వాత స్పెషల్ గెస్ట్గా ఎనర్జీ సెక్రటరీ సునీల్ శర్మ గారు వస్తున్నారు. తర్వాత జనరల్ పబ్లిక్, మరి ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఒక వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక 30 to 50 రాయల్ చార్టర్ అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ పీరియడ్లో స్టార్ట్ చేశాము. ఇది 15 ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ కవర్ చేస్తుంది. తర్వాత 120 సెంటర్లు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. అట్లాగే 29 ఇలాంటి హైదరాబాద్ లాంటి స్టేట్ సెంటర్స్ 29 ఆల్ ఓవర్ ఉన్నాయి. తర్వాత 8 కంట్రీస్లో మనకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో మయన్మార్, నేపాల్, మలేషియా, అలాగా 8 కంట్రీస్లో. సో ఇది ప్రపంచంలో లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ విత్ దగ్గర 8 లక్షల కార్పొరేట్ మెంబర్స్ ఉన్నారు. వెనికిడి సమస్యతో బాధపడుతున్న 8 ఏళ్ల చిన్నారికి జూబ్లీహిల్స్ మా హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్సను అందించారు. ఇక అందుకు సంబంధించిన వివరాలను చీఫ్ ఎనర్జీ సర్జన్ మేఘనాథ్ వివరించారు. కర్నూలు జిల్లాకు చెందిన 8 ఏళ్ల మేఘ వర్షిత ప్రమాదం వినికిడి కోల్పోయినట్లు మేఘనాథ్ వెల్లడించారు. దాంతో పాప తల్లిదండ్రులు వారిని సంప్రదించినట్లుగా చెప్పారు. జరిగిన ప్రమాదంలో అంతర్చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చి ఎముకతో చెవి మూసుకుపోవడంతో వినికిడికి సమస్య తలెత్తిందన్నారు. ఇక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వినికిడి సమస్యను కాక్లియర్ ఇంపార్ట్ సర్జరీ నిర్వహిస్తామన్నారు మేఘనాథ్. ఫలితంగా పాప వినికిడి రావడంతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. Whenever there is inner ear infection, the treatment should be done as early as possible, and if they require a cochlear implant, that should be done as early as possible before the newborn formation. Okay, we evolved a technique, but
before the newborn formation happens. Newborn formation happens usually over a period of 2 weeks. So before that happens, we have to do the cochlear. Chudu. No, wait. Very good. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నగరంలో మిథానీ ప్రొడక్ట్స్ సంస్థ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మిథానీ సంస్థ తయారు చేసే వస్తువులు RAW మెటీరియల్ బాంబ్ షెల్స్ మిలిటరీ సెక్యూరిటీతో వినియోగిస్తున్నామని అంటున్న మిథానీ మార్కెటింగ్ చైర్మన్ అరుణ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మిథానీ ప్రోడక్ట్స్లో రక్షణకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు రా మెటీరియల్ అమ్మడం కాకుండా కొన్ని పార్ట్స్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. వాటి ప్రోడక్ట్స్ నుంచి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇందులో ప్రోడక్ట్స్ మీరు కొన్ని ప్రిపేర్ చేస్తారు కదా, వాటి గురించి చెప్పండి. మేము మెటీరియల్ కాకుండా ఇంకా ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కూడా చాలా చేస్తాము. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి. దిస్ ఇస్ యాక్సిల్. ఈ యాక్సిల్ రైల్వే యాక్సిల్. ఇందులో యాక్సిల్ మేము సప్లై చేస్తాము. అలాగనే ఈ స్ప్రింగ్స్ కూడా చూస్తే రైల్వే బోగీస్ మెయిన్లీ ఇన్ ఏసీ కంపార్ట్మెంట్స్, తర్వాత మన కార్గో కంపార్ట్మెంట్స్. సో వాటి స్ప్రింగ్స్ మిథానీలోనే చేస్తాం. సో తయారు చేస్తాము. ఈ బాంబ్ షెల్స్ మిథానియే తయారు చేస్తుంది. అండ్ లోపల అమ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ ఎండ్ యూజర్స్ పెట్టేసి వాళ్ళు వాడుకుంటారు. సో దిస్ అమ్యునిషన్, దిస్ బాంబ్ షెల్ ఆల్సో వీల్ మ్యానుఫ్యాక్చర్. అంటే లైక్ CRPF వాడతారు, ఈవెన్ లైక్ సెక్యూరిటీ ఫోర్సెస్ చాలామంది వాడతారు. ఒకటి ఉంటుంది. ఈవెన్ ఇందులో యూజ్ చేస్తున్న గ్లాసెస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్. ఈ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ అప్లికేషన్స్లో వాడతారు ఇది. సో ఇది మాత్రం కాకుండా మేము చాలా లైక్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ చేస్తాం. సో సెమీ ఫినిష్డ్ అంటే మాది కంపోనెంట్స్ చాలా ప్రిపేర్ చేస్తాం. లైక్ ఆర్మర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి. సో మీరు చూసి ఉంటారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్, హెల్మెట్స్ తయారు చేస్తాము. దెన్ ఇలాంటివి చాలా తయారు చేస్తాం. రా మెటీరియల్ సప్లై చేయడంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ కూడా చేస్తాం. బికాస్ కొన్ని ఎలా అంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ మేము చేస్తున్న జాకెట్ ఇట్ ఇస్ ద లైటెస్ట్ ఇన్ ఇండియా. సో లైక్ వైజ్ లైక్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఫర్ ద VVIPs. లైక్ కంపోజిట్ ఆర్మర్ చేస్తున్నాం. సో అవన్నీ ఎలా అంటే రెడీ టు ఫిక్స్ అనమాట. సో మైండ్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఉంటుంది. సో అందులో ఈ ఆర్మర్ ప్యానల్ డైరెక్ట్ ఫిక్స్ చేసేస్తారు. సో అలాంటిది లైక్ ఫినిష్డ్ కంపోనెంట్స్ ఆల్సో వి మ్యానుఫ్యాక్చర్. అంటే బుల్లెట్ ప్రూఫ్ దాంట్లో వరల్డ్లో ఫేమస్ మనదే అని తెలిసింది. అంటే లెవెల్ 5th లెవెల్ సమ్ చెప్తారు. అది ఎంతవరకు? మేము యాక్చువల్లీ లెవెల్ 4 వరకు చేస్తున్నాము. లెవెల్ 4 వరకే జనరల్లీ వాడతారు. బికాస్ ఇంటర్నేషనల్లీ చూసినా సరే లెవెల్ 3+ లెవెల్ 4 వరకే వాడతారు. లెవెల్ 5, లెవెల్ 6 అవన్నీ ఎలా అంటే మీకు మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అలాంటి వాటికి. సో పర్సనల్ ప్రొటెక్షన్ ఇప్పుడు జాకెట్ వాడాలంటే మ్యాక్సిమం లెవెల్ 4. బికాజ్ జనరల్గా ఇప్పుడు ఒక మనిషిని ఫైర్ చేయాలంటే దే విల్ యూజ్ ఓన్లీ ద స్నైపర్. సో వాటికి లెవెల్ 4 ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమైనా లైక్ మిజైల్స్ లేకపోతే హెవీ ఇది ఉంటుందంటే దెన్ దానికి డిఫరెంట్ ప్రొటెక్షన్ లెవెల్ అనమాట. సో అది కూడా మేము చేస్తాం. ఇప్పుడు మీరు ట్యాంక్ చూసారనుకోండి, MBT అర్జున్ ట్యాంక్స్. సో అర్జున్ ట్యాంక్స్ కూడా మేము ఆర్మరింగ్ చేస్తాం. సో దాని ప్రొటెక్షన్ లెవెల్ వేరే. సో అలాగనే సో ప్రొటెక్షన్ లెవెల్ తగ్గినట్టు వీ మ్యానుఫ్యాక్చర్ ద ఆర్మర్ ప్రొడక్ట్స్. లైక్ ఇప్పుడు మైండ్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఇట్ ఈస్ ఓన్లీ లెవెల్ 3. సో డిపెండింగ్ ఆన్ ద ప్రొటెక్షన్ లెవెల్ వీ మ్యానుఫ్యాక్చర్ ద ఆర్మర్ ప్రొడక్ట్స్. సో ప్రజెంట్ మిథానీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ లెవెల్ 4. లెవెల్ 5 అనేది ఇంకా రాలేదు ఇంకా మనకి. లెవెల్ 5 ఇండియాలోనే ఎవరు వాడట్లేదు. బికాస్ ఇండియాలో మాత్రం కాదు, ఇంటర్నేషనల్లీ చూసినా సరే లెవెల్ 5 దర్ ఈస్ నో రిక్వైర్మెంట్. బట్ ఇప్పుడు చూసినా లెవెల్ 5, లెవెల్ 4 చేయడం అన్నది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. మీకు ఎలా అంటే థిక్నెస్ మీకు పెరుగుతుంది. ఇప్పుడు అందులో 2 లేయర్స్ ఉంటాయి, ఒకటి సెరామిక్, ఒకటి పాలిఎథిలీన్. సో నగరంలోని బంజార్ హిల్స్ గోల్డెన్ టెంపుల్లో భూలక్ష్మి నృసింహస్వామి వారి ఉత్సవ విగ్రహం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా స్వామివార్లు ప్రతిష్టలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ప్రతిష్ట అనంతరం స్వామివార్ల శోభయాత్ర కొనసాగింది. దీనిని వీక్షించేందుకు నగరంలోని ప్రజలు భారీగా గోల్డెన్ టెంపుల్కు చేరుకున్నారు. పూజారుల వేద మంత్రాల నడుమ అమ్మవార్ల ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఆది పురుషస్య నారాయణ కృష్ణ మృగేంద్ర లీలం. ఈ లీలను మృగేంద్ర లీల అంటారు. మృగ అంటే జంతువులు, ఇంద్ర and king of animals is Simha. So Purushasya, the original personality of Godhead, has performed. Daityendra Yutapavadham Prayita Pateta. So ఎవరైతే మరి ఆది పురుషస్య ఎంతో అందంగా కనిపించే ఆ నారాయణుడు, ఆ కృష్ణుడు
మరి ఇట్లాంటి విచిత్ర రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో దైత్యేంద్ర యూతపవధం ప్రయత పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం. సో ప్రహ్లాదుని రక్షించడానికి మరియు ఆ హిరణ్యకశిపుని చంపడానికి ఆ చేసిన ఈ లీలను ఎవరైతే అర్థం చేసుకుంటారో శుత్వా అనుభవ. హైదరాబాద్ పరిధి గోల్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఘటనలో చోరీకి గురైన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దుండగుల కోసం పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. उनकी बेटी है है ये मेरे बड़े भाई के ससुरों का घर है ये। तो मेरे उनके जो अहलिया है उनका ऐसा तबीयत ख़राब हुई थी, एक छोटा माइनर ऑपरेशन के वास्ते उन्होंने एक 7-8 दिन से ये घर में नहीं है। तो वो पीरियड में ये चोरी हुआ सो है। ये चोरी होने का क्या है बोले तो ये घर को डोर को सबको लॉक है, लेकिन वो किधर से आया नहीं मालूम। एक ही ऑप्शन है ऊपर भी जो है ऊपर जाने का, वो भी डोर को लॉक ही है, लेकिन हो सकता उन्हें कैसा चढ़ा, लेकिन बाजू का घर भी खाली है, उधर से आया ये तो किसको भी नहीं मालूम। खाली वो एक डक है जिससे उन्हें आस क्या होगा बोल के समझ रहे। तो उसमें आने के बाद उन्हें यहाँ पर जो था एक 9-10 तोले सोने की चोरी हुई और एक 10,000 रुपये कैश, ये चोरी हुआ सो है। दूसरे कोई चीज़ा जहाँ है जैसे है वैसे ही है। अभी कब मालूम हुआ आपको ये आज है सो उन्होंने आए थे घर को ऑपरेशन में बाद, फिर विजिट आए उन्होंने। तो आज उन्होंने आए तो उनको पता चला कि ये घर में ऐसा चोरी हो। तो क्या 4-5 बजे आए थे। आज 4-5 सब उसमें गोल्ड का क्या था? गोल्ड के ऑर्नामेंट्स जो होते वो होते, जो भी है उनके जो लेडीज़ के ऑर्नामेंट्स होते यूज़ करते तो वही है। जो रिंग्स थे उसमें टोटल वर्थ कितना रहता? 4.5 लाख 5 लाख के करीब होता आज के हिसाब से, उतना हुआ समझिए ये।